అంటే రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. ఇప్పుడు నేను థియేటర్ యాక్టర్ కూడా అనమాట. ఒక అబ్బాయి, నాకు తెలిసిన అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అనమాట. నేను ఎందుకు లైఫ్ కోచ్గా మారింది, నేను చూసేటివి పెయిన్స్ కదా, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇవి కదా నేను చూసేది మామూలుగా. బట్ లైఫ్ కోచ్గా సడన్గా ఎంట్రీ ఇవ్వడానికి నాకు తెలిసిన అబ్బాయి థియేటర్లో చేసిన వంశీ అనే ఒక అబ్బాయి అనమాట సూసైడ్, ఇంట్లోనే ఊరేసుకొని చనిపోయాడు అనమాట. నెక్స్ట్ మా రిలేటివ్స్లోనే లైక్ ఛాన్సెస్ రాక కాదు, చిన్న ఏజ్ అబ్బాయి, అడిక్షన్స్ ఏవైనా అవ్వచ్చు, మనకు తెలియదు, ప్రాపర్ తెలియకుండా ఊరికే అనలేం కదా. వాళ్ళకి ఇంట్లో ఒకే ఒక అబ్బాయి అనమాట, వాళ్ళ ఫ్యామిలీకి ఒకే ఒక అబ్బాయి. సో ఆ పెయిన్ ఉంటుంది చూడండి, నేను దగ్గర ఉండి చూశాను. సో ఎక్కడో నాకు తెలిసింటే అబ్బాయి సూసైడల్ థాట్స్ ఉండింటే నేను ఏమైనా హెల్ప్ చేసేవాడిని అబ్బాయికి. డైలీ క్వశ్చనింగ్ అనమాట, నాతోనే నేనే క్వశ్చనింగ్. అసలుకి వాడు నీ చుట్టే తిరిగాడు అన్ని రోజులు, నీకు ఎప్పుడు గుర్తు రాలేదా అబ్బాయి సూసైడల్ థాట్స్, మళ్ళీ ఉండేది నువ్వు మెడికల్ ఫీల్డ్ డాక్టర్ అంటారు, కామన్ సెన్స్, నేనే తిట్టుకోవడం. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒకరు చనిపోయారా. నెక్స్ట్ మా రిలేటివ్స్లో కూడా ఒకరు హెల్త్ సూసైడల్ థాట్స్ అనమాట, ఇట్లనే సూసైడ్ చేసుకున్నారు, బావిలోకి దూకి చనిపోయారు. ఇంకొకరు వచ్చేసి షిజోఫ్రెనియా కేసు మా రిలేటివ్స్లోనే. ఆ అమ్మాయి ఏంటంటే ట్యాబ్లెట్స్ వేసుకోకుండా, అంటే ఆ కేసుతో ఉండి కూడా ప్రాపర్ డయాగ్నోస్ కానీ, ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి సఫర్ అవుతుంటారు సైకియాట్రిక్ కానీ ఏదన్నా, ఆ ఇంట్లో పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని ఆమెను చిన్న పాపలో కానీ చిన్న బాబులాగా చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే వాడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎదురు మాట్లాడుతున్నాడు అని చేసి ఈడ్చి కొట్టడము అవి ఇవి చేయడం వల్ల చనిపోయారు. ఇట్లా ఇవన్నీ నా సరౌండింగ్స్లోనే అంతమందిని చూసి చనిపోయేది చూసి సమ్వేర్ హ్యావ్ టు స్టార్ట్ అని చెప్పేసి లైఫ్ కోచ్గా అనే ఒక, అంటే సైకియాట్రిక్ సైకాలజీ డిగ్రీ తీసుకొని మళ్ళీ చదవడం స్టార్ట్ చేసి కేసెస్ కౌన్సిలింగ్ చేయడము, రైట్ అప్రోచ్లో వెళ్ళడము. వీళ్ళకి సిబిటి సెషన్స్ అనమాట, అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు అనమాట. ఇప్పుడు ఒక కౌన్సిలింగ్లో ఒకలాగా ప్రవర్తిస్తుంటారు, ఇంకొక కొన్ని నాతో ఒక బంధం ఏర్పడ్డాక, రిలేషన్గా ఏర్పడ్డాక వాళ్ళ కౌన్సిలింగ్ తీరు మారడము. సో ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయ్యింది. మెయిన్ రీజన్స్ వచ్చేసి అక్కడ చనిపోవడం వల్ల, కొంతమంది చనిపోవడం వల్ల ఆ పెయిన్ భరించలేక నేను స్టార్ట్ చేయడం జరిగింది కౌన్సిలింగ్స్.